కాకినాడ రైతులకు పవన్ గుడ్ న్యూస్. మరో ఎన్నికల హామీ నెరవేరిందంటూ చాలా మంది రైతులందరూ సంబరపడుతున్నారు అనమాట. అసలు ఏంటది? సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక డిప్యూటీ సీఎంగా ఆయన అధికారం తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఎన్నికల ముందు ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క దాన్ని కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. సో చాలామంది కూడా వాటిని చూస్తూనే ఆ పథకాల్ని అనుభవిస్తూనే హామీల్ని అనుభవిస్తూనే తీసుకుంటూనే లేదు మాకు రావట్లేదు, ఆయన ఏమీ చేయట్లేదు, అసలు ఇక్కడికి రావట్లేదు చూడట్లేదు అని చాలామంది కూడా నెగిటివ్గా మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఏవేవైతే మాట్లాడినారో సో వాటన్నిటికీ ఒక పెద్ద అంటే చెంపపెట్టులాగా ఈ ఒక పెద్ద సమాధానం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కాకినాడ ప్రాంతంలో సెజ్ పరిధిలో ఏవైతే రైతుల భూములు ఉన్నాయో 2180 ఎకరాల భూమిని మళ్ళీ రైతులకి తిరిగి ఇచ్చేశారు. అయితే ఈ రైతులందరూ కూడా దాదాపు 1500కు పైగానే ఉన్నారు. ఇంతమంది రైతులకి ఆయన ఖచ్చితంగా ఒక మంచి పని చేశాడు అని చెప్పేసి ఇప్పుడు రైతులు మాత్రం ఆయన ఒక దేవుడిలాగా పూజిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి కూడా రైతులు బాధపడుతూ ఉన్నారు. మా భూముల్ని మాకు ఇప్పించండి, మా భూముల్ని మాకు ఇవ్వండి, మా పిల్లల భవిష్యత్తుకు మేము బాట చూపలేకపోతున్నాము, వాళ్ళ చదువులకు అయ్యే ఖర్చులను కూడా మేము భరించలేకపోతున్నాము, ఆ భూమి వల్ల మాకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు, అంటే ఉపయోగం ఉన్నప్పటికీ కూడా ఉపయోగించుకునేటట్టు ప్రభుత్వం మాకు చేయట్లేదు, మా భూముల్ని లాక్కున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా నోరు నెత్తి కొట్టుకుంటున్నారు. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం అనేది ఏమాత్రం కూడా రైతుల ఒక ఆర్తనాదాలకి స్పందించలేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నికల ముందే కూడా అంటే వీళ్ళందరికీ కూడా హామీ ఇచ్చారు. ఏవైతే ఈ భూములు ఉన్నాయో సెజ్ పరిధిలో ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు నేను చేరుస్తాను, మీ భూములు మీకు ఇప్పిస్తాను అని చెప్పేసి అప్పుడు మాట ఇచ్చారు. సో ఇప్పటి వరకు ఈ గడిచిన కాలంలో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఇది అన్నిటిలో కూడా ఒక గొప్ప హామీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు అనే వాళ్ళు మన దేశానికి వెన్నుముక. వాళ్ళు 6 నెలలు కూడా కష్టపడి పంట పండించకపోతే మనం 3 పూట్ల ఒక్క ముద్ద కూడా అన్నం తినము. సో అలాంటి రైతులకి మేలు చేయకపోతే ఇంకా రాజకీయ నాయకులు ఉండి వేస్ట్ కదా అని చెప్పేసి అందరూ కూడా అనుకునే మాటనే. సో ఇప్పుడు దాదాపు 2180 ఎకరాలంటే ఇది మామూలు విషయం కాదు. సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కండిషన్ని అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లడం కావచ్చు, ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఈ భూమిని రిలీజ్ చేయాలి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పేసి వాళ్ళ పేరు మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో అందులో ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తీసుకోవద్దు, ఫ్రీగా వాళ్ళ పేరు మీద వాళ్ళకు ఎవరి భూములు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో ఖచ్చితంగా ఇది ఒక గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు. రైతులందరూ కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉన్నారు. మా భూములు మాకు వచ్చాయి, ఇక మా పిల్లల ఫ్యూచర్కి మేము ఒక భరోసా ఇవ్వగలము, మేము కూడా అండ్ కాలాలకు అనుగుణంగా మేము పంటలు పండించుకోగలము, మా పంటని 10 మందికి మేము పంచగలం అని చెప్పేసి రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.